సొంత పార్టీ లీడర్లపై సీఎం చంద్రబాబు గురుగా ఉన్నారా? ముఖ్యమైన మీటింగ్ కు ఎంపీలు డుమ్మా కొట్టడాన్ని సీరియస్ గా తీసుకున్నారా? మీటింగ్ కు ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పాలంటూ కొందరు నేతలకు ఆదేశాలు ఇచ్చారా? ఇంతకీ సీఎం చంద్రబాబు చేతిలో చివాట్లు తిన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సాయంతో కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్కు సొంత పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు డుమ్మా కొట్టారు. దాంతో కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వారం రోజులకు ముందే మీటింగ్కు రావాలని సమాచారం అందించిన కొందరు నేతలు రాలేదు. దాంతో వారిపై సీఎం చంద్రబాబు చర్యలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమావేశానికి నేతలు డుమ్మా కొట్టడంపై పార్టీలో లోతైన చర్చ జరిగిందట. ఎంతో ముఖ్యమైన సమావేశం అని చెప్పినా ఎందుకు ఈ మీటింగ్కు రాలేదో చెప్పాలని ఆదేశాలు జారీ చేశారట. కొంతమంది నేతలు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని హాజరు కాలేదని చెప్పినట్టు తెలిసింది. అయితే వారి సమాధానంతో సీఎం చంద్రబాబు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అంతేకాదు పార్టీ కన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఏమున్నాయి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు కూటమి నేతల మధ్య సమన్వయం కూడా జిల్లా మంత్రులు చూసుకోవాలని చెప్పినా కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదని సీఎం దృష్టికి వచ్చిందట. దాంతో ప్రభుత్వ కార్యక్రమాలు కింది స్థాయి వరకు వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండాలని మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఇక సీఎం చంద్రబాబు మీటింగ్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితి మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించారట. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కూడా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఐటీ నిపుణుడివి అయ్యుండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని హెచ్చరించారట. అలాగే మరో మంత్రి ఫరూక్ అసలు సోషల్ మీడియాలో కనిపించరని మండిపడ్డారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ అని, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ను వాకబు చేశారు. విజయవాడలో కేంద్ర మంత్రి రామ్మోహన్ ఉన్నారని బదులిచ్చారు. దాంతో రామ్మోహన్ నాయుడికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాలకు తప్పకుండా సమయం కేటాయించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర మంత్రి అయిన నియోజకవర్గానికి ఎంపీ అని మరచిపోకూడదంటూ ఇచ్చాపురం విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభానికి వర్చువల్లో పాల్గొనకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరొక ముందే మరోసారి కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద సీఎం చంద్రబాబు నుంచి ఊహించని వార్నింగ్తో కీలక నేతలంతా జలక్ తిన్నట్టు తెలుస్తుంది.
కీలక మీటింగ్కు డుమ్మా కొట్టిన నేతలైతే తమకు ఎప్పుడు ఫోన్ వస్తుందో అని టెన్షన్ పడుతున్నారట. అయితే కీలక మీటింగ్కు డుమ్మా కొట్టిన నేతల సంజాయిషీతో చంద్రబాబు కన్విన్స్ అవుతారా, లేక ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు మరికొందరు తెలుగు తమ్ముళ్ళు.